దేవుని నామానికే మహిమ కలుగును గాక. అందరూ కూడా ఇక మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. కొద్ది నిమిషాలు త్వరగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం, అందరు చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. నేను చదువుతున్నాను, అందరు కూడా నాతో కలిసి మాటలు చెప్పండి. ఆయన, కొంచెం దగ్గరగా చెప్తారా? ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లనమో, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసెను. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం దగ్గర నుండి మలాకీ గ్రంథం వరకు ఉన్న పుస్తకాలన్నింటినీ కూడా ప్రవక్తల గ్రంథాలు అని పిలుస్తారు. ఈ ప్రవక్తలో కూడా 2 రకాలు ఉన్నారు. ఒకళ్ళు పెద్ద ప్రవక్తలు, మరొకళ్ళు చిన్న ప్రవక్తలు. పెద్ద ప్రవక్తలలో మొట్టమొదటి గ్రంథం ఏదయ్యా అని అడిగితే యెషయా గ్రంథమే. యెషయా గారు ఆమోజు అనే వ్యక్తి యొక్క కుమారుడు. ఈయన యోధా దేశాన్ని పరిపాలన చేసిన ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అనే 4 యోధా రాజుల దినాలలో ప్రవక్తగా పరిచర్య చేశారు. చెప్పండి, ఏం చేశారు? ప్రవక్తగా పరిచర్య చేశారు. రాజులు మారుతా ఉన్నారు కానీ ఈ ప్రవక్త పరిచర్య మాత్రం మారలా. 4 రాజుల దినాల్లో ఈయన పరిచర్య చేసే అద్భుతమైన పరిచర్య. అయితే యెషయా గ్రంథం ఈ 6వ అధ్యాయంలో ఈయనకు ఒక దైవ దర్శనం కలిగింది. ఆ దైవ దర్శనంలో ఆకాశం తెరవబడింది, సింహాసనం కనబడుతుంది. సింహాసనం మీద ప్రభువు ఆసీనుడై ఉన్నాడు. ఆసీనుడై ఉన్న ప్రభు యొక్క వస్త్రపు అంగీ అంట దేవాలయపు అంచుల మట్టు వరకు కూడా తాకీసి ఉందని చెప్పేసి వాక్యం చెప్తా ఉంది. అయితే ప్రభు ఎదుట శరాబులు అనబడిన వారు ఉన్నారు. వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి 6 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని, 2 రెక్కలతో కాళ్లను కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుచు పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలు చేస్తా ఉన్నారు. ఈ విధమైన పాట యెషయా గారికి వినిపిస్తా ఉంది. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే ఈ విధమైనది ఆయనకి వినిపించిందో ఈయనలో ఒక ఆలోచన ప్రారంభమైంది. ఎంతమందికి ఇక్కడ ఒక ఆలోచన, ఒక ప్రశ్న రావాలి. ఏమని? అక్కడ ఉన్న శరాబులందరూ కూడా ఏమని పాడుతున్నారు? చెప్పాలి, ఇంకొకసారి బిగ్గరగా చెప్తారా? పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పాడుతూ ఉన్నారు. అసలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఎందుకు పాడుతున్నారు? ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. చెప్పండి, ఆయన ఎవరో కొంచెం బిగ్గరగా చెప్పొచ్చు కదా. కుర్చీలో మాట నాకు వినిపించడం లేదు. కొంచెం బిగ్గరగా. పరిశుద్ధుడైన దేవుడు. ఈరోజు మనం ఆరాధించుచు, మనము సేవించుచు, మనము స్తుతించుచు, మనము ప్రార్థించుచు ఉన్న దేవుడు అపవిత్రుడైన దేవుడు కాదు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఈ శరాపులంతా కూడా దేవునిని పరిశుద్ధుడు 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 అని ఈ విధంగా స్తుతిస్తా ఉన్నప్పుడు ఈయనకు ఒక విషయం అర్థమైంది. ఏమర్థమైందంటే, నేను ఆరాధించే, నేను సేవించే దేవుడు పరిశుద్ధుడై ఉన్నప్పుడు, పవిత్రుడై ఉన్నప్పుడు, మరి ఆయనను సేవిస్తూ ఆరాధిస్తూ ఉన్న మరి నేను ఎలా ఉన్నానో అని తనను తాను చూసుకోవడం ప్రారంభించాడు. చాలా జాగ్రత్తగా వినండి. దర్శనాలు అనేవి ఎవరికి పడితే వాళ్ళకి రావు. దర్శనాలు అనేవి ఊరకనే కూడా రావు. దర్శనాలు అసలు ఎందుకు వస్తాయో తెలుసా? ఒకటి, రాబోతున్న దినాల్లో ఏం జరగబోతుందో చెప్పడానికి దర్శనాలు వస్తాయి. రెండోది, మనం ఏం చేయాలో చెప్పడానికి దర్శనాలు వస్తాయి. మూడోది, మనం ఎలా నడుచుకోవాలో చెప్పడానికి దర్శనాలు వస్తాయి. అర్థమైందా? మరలా చెప్తాను, జాగ్రత్తగా వినండి. దర్శనాలు అనేవి ఎందుకు వస్తాయి అంటే, ఒకటి, రాబోతున్న విషయాలను తెలియపరచడానికి దర్శనాలు వస్తాయి. రెండోది, ఏం జరగబోతుందో, సరే మనం ఏం చెయ్యాలో చెప్పడానికి దర్శనాలు వస్తాయి. మూడోదిగా మనం ఎలా నడుచుకోవాలో చెప్పడానికి దర్శనాలు అనేవి వస్తాయి. ఈ 3 కారణాలు బట్టి ప్రతి ఒక్కరికి దర్శనాలు వస్తూ ఉంటాయి. అయితే యెషయా గారికి దర్శనం వచ్చింది. ఇక్కడ కూర్చున్న మీలో చాలా మందికి కూడా దర్శనాలు అనేవి
వచ్చినాయి, వస్తూ ఉన్నాయి. కొంతమందికి కీడు అనే దర్శనం వస్తూ ఉంటుంది. కీడు వచ్చినప్పుడు ఏం చేస్తారు తెలుసా? వెంటనే ప్రార్థన చేయడం ప్రారంభించేస్తారు. ప్రభువా, కీడు దర్శనం వచ్చిందయ్యా, తప్పించేయ్యా, తొలగించేయ్యా, కీడు నుండి మమ్మల్ని కాపాడయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన చేయడం తప్పేం కాదు. అయితే కీడు దర్శనం వచ్చినప్పుడు తప్పించయ్యా అని ప్రార్థన చేయడం కంటే కూడా చేయాల్సిన పని ఒక పని ఏంటి తెలుసా? అసలు ఈ కీడు దర్శనం వచ్చిందంటే ఎందుకు వచ్చింది ఈ దర్శనం? ఒకవేళ నేనేమన్నా మారాలేమో, ఇంకా నా జీవితాన్ని నేను మార్చుకోలేమో, ఇంకా నాలో ఏమైనా చెడ్డ అవలక్షణాలు ఏమైనా ఉన్నాయేమో, దేవుడు ఎందుకు చూపిస్తా ఉన్నాడో ప్రభుకి ప్రార్థన చేయాలి. అయ్యా, ఇక నుంచైనా నేను మార్పు చెందుతాను, మారుతానయ్యా, అయ్యా నా జీవితాన్ని నేను మార్చుకుంటానయ్యానే ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. కొంతమందికి దర్శనాల్లో బంగారం కనపడతా ఉంటుంది. చెప్పండి, ఏం కనపడుతుంది? బంగారం కనపడంగానే బంగారం కొనుక్కోమని కాదు అర్థం. బంగారం దేనికి గుర్తు అంటే దైవత్వానికి గుర్తుగా ఉంది. చెప్పండి, బంగారం దేనికి గుర్తు? దైవత్వానికి గుర్తు. మనం ఆరాధించే దేవుడు బంగారం లాంటి వాడు. ఆయనను ఆరాధిస్తున్న మనం కూడా బంగారం లాంటి వారిగా మార్చబడాలి. మనం కూడా బంగారం లాగా మార్చబడాలి. అలా అని ఏదో ఒంటి నిండా బంగారం వేసుకోమని కాదండి. హల్లెలూయా. మన స్వభావం, మన క్రియలు బంగారం వల్లే ఉండాలి. కొంతమందికి వెండి కళ్ళలోకి వస్తూ ఉంటుంది, దర్శనాల్లో కనపడతా ఉంటుంది. వెండి దేనికి గుర్తు? విమోచనకు గుర్తు, విడుదలకు గుర్తు. వెండి కనిపించగానే వెండి పట్టాలు పెట్టుకోమంటున్నాడు దేవుడు అనుకోబాకండి. వెండి కనపడంగానే ఒకవేళ నేను ఏదైనా సాతాను బంధకాల్లో, ఈ లోక సంబంధించిన ఆ బంధకాల్లో సంఖ్యల్లో ఉన్నానేమో, నేను ఒకవేళ విడిపించబడాలని దేవుడు చెప్తా ఉన్నాడేమో. అయ్యా, నన్ను ప్రతి బంధకాల నుంచి నీవే విడిపించయ్యా అని ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. యెషయా గారికి ఇక్కడ ఒక దర్శనం వచ్చింది. ఏమని వచ్చిందంటే దర్శనం, ఆయనకు దర్శనంలో ప్రభువుని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతిస్తున్నట్లుగా, పాడుతున్నట్లుగా ఈయనకి దర్శనంలో కనిపించింది. చాలా జాగ్రత్తగా వినండి. ఈ దర్శనం వచ్చినప్పుడు యెషయా చేసిన పని, తనను తాను చూసుకున్నాడు. ఇప్పుడు ప్రభు పరిశుద్ధుడుగా ఉన్నాడు, మరి ఆయన పరిశుద్ధుడైనప్పుడు నేను కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధుడుగానే ఉండాలి. కానీ మరి నా జీవితం చూస్తే ఎలా ఉంది? అపవిత్రతతో ఉంది. అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిగా ఉన్నాను. అపవిత్రమైన ప్రజల మధ్యలో నేను నివసిస్తా ఉన్నాను. ఇప్పుడు ప్రభువుకి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అయ్యా, నీవు పరిశుద్ధుడవు, నేను అపవిత్రుడుగా ఉన్నానయ్యా, నన్ను నీవు మార్చండి అయ్యా, నన్ను పరిశుద్ధపరచండి అయ్యా, నన్ను పవిత్రపరచండి అయ్యా, నీ దృష్టిలో మంచి ప్రవర్తన నాకు ఇవ్వండి అయ్యా ఆయన ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన ఆకాశమందలి దేవుడు ఆలకించి తన దగ్గర ఉన్న ఒక దేవదూతను పిలిచి, ఇదిగో ఆ నా భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, నిప్పు చేత పట్టుకుని వెళ్ళని చెప్పాడు. ఇప్పుడు దేవుని యొక్క దూత నిప్పు చేత పట్టుకుని అపవిత్రమైన పెదవులు కలిగిన యెషయా దగ్గరికి వచ్చి ఆ పెదవులకు ఈ నిప్పంట తీసుకొచ్చి అంటించాడంట. అపవిత్రత అంతా పోయి పరిశుద్ధపరచబడ్డాడు. దగ్గరగా చప్పలు కొడుతూ స్తోత్రం చెల్లిద్దా. హల్లెలూయా. అపవిత్రుడైన యెషయా ఇప్పుడు ఏమైపోయాడు? పవిత్రుడైన యెషయాగా మార్చబడ్డాడు. ఇక ఎప్పటి నుండి ఈ దర్శనం దగ్గర నుండి, ఈయన పవిత్రపరచబడిన దగ్గర నుండి ఇప్పుడు ఆకాశంలోనున్న దేవుని స్వరం యెషయాకి వినబడడం అప్పుడు ప్రారంభమైంది. అప్పటి వరకు వీడియో ఉంది కానీ ఆడియో లేదు. అప్పటి వరకు దర్శనం చూస్తున్నాడు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, కానీ దేవుని స్వరం వినలేకపోతా ఉన్నాడు. ఇక ఎప్పటి నుండి దేవుని స్వరం వినపడడం ప్రారంభించింది. ఏమని వినపడుతుంది దేవుని స్వరము? ఇదిగో ఈ దేవుడు ఇలా ప్రకటిస్తా ఉన్నాడు, ఈ భూలోకంలో చాలా మంది అన్యజనులు ఉన్నారు, అనేక ఆత్మలు నశించిపోతా ఉన్నాయి. నా ప్రజలకు నా గురించి ప్రకటించడానికి, నా ప్రజలకు నా గురించి నా వాక్యాలను తెలియపరచడానికి ఎవరైనా ఉన్నారా? నా కోసం ఎవరైనా వెళ్తారా అని ప్రభు అడుగుతా ఉన్నాడు. ఈ సమయంలోనంట పరలోకంలో ఉన్న దేవదూతలందరూ సైలెంట్గా ఉన్నారంట. కెరూబులు మాట్లాడడం లేదు, శరాబులు మాట్లాడడం లేదు, 24 పెద్దలు మాట్లాడడం లేదు, 4 జీవులు మాట్లాడడం లేదు. పరలోకంలో ఉన్న సైన్య సమూహం అంతా కూడా నిశ్శబ్దంగా ఉంది. ఇప్పుడు యెషయా మాట్లాడడం ప్రారంభించాడు. అయ్యా, దర్శనమిచ్చావు, నాతో మాట్లాడావు, నా జీవితాన్ని మార్చావు, అపవిత్రునైన నన్ను పరిశుద్ధపరిచావు. ప్రభువా, నీ మాటలు నా నోట ఉంచయ్యా, నీ కొరకు నేను వెళ్తానయ్యా, నీ కొరకు నేను ప్రకటిస్తానయ్యా, నీ కొరకు నేను పనిచేస్తానయ్యానే యెషయా ఇప్పుడు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు యెషయా నోట ఆయన మాటలు ఉంచాడు. అద్భుతమైన రీతిలో ప్రవక్తగా పరిచయం చేశాడు. ఇంకొక విషయం ఏంటంటే, యెషయా నోట దేవుని మాటలు ఉన్నాయి కాబట్టి యెషయా గారు రాసినట్లు ఇంకెవరు రాయలేదు బైబిల్లో. స్తోత్రం, హల్లెలూయా.
ఎందుకంటే యెషయా గ్రంథానికి ఉన్న ప్రాముఖ్యత చాలా గొప్పది, చాలా శ్రేష్టమైనది. యెషయా గ్రంథంలో ఈ విషయాలు రాయబడలేదు అని అనడానికి ఏది కూడా లేదు. A to Z ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అంతా కవర్ చేసి రాసింది యెషయా గారే. అందుకనే పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు, యెషయా గ్రంథాన్ని చిన్న బైబిల్ అని కూడా పిలుస్తారు. బైబిల్ అంతట్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి. యెషయా గ్రంథంలో కూడా 66 అధ్యాయాలు ఉన్నాయి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి పుస్తకాన్ని గురించి యెషయా చాలా అద్భుతంగా మాట్లాడాడు. అంతేకాదు పాత నిబంధనకి యెషయా గ్రంథం ఒక గుండికాయ లాంటి గ్రంథం. ఈ గ్రంథం లేకపోతే అంత విలువ లేదు. ఎందుకంటే ఈ గ్రంథంలోనే ప్రతి విషయం, రాబోతున్న విషయాలన్నీ కూడా రాసింది యెషయా గారే. చాలా అద్భుతంగా రాశాడు. ఆ యెషయాతో దేవుడు ఇప్పుడు మాట్లాడుతూ అంటున్నాడు, యెషయా ఈ ప్రజలందరూ కూడా నిత్యం వింటున్నారయ్యా. వీరి కళ్ళులతో చూస్తున్నారు, చెవులతో వింటా ఉన్నారు, హృదయంతో గ్రహిస్తున్నారు కూడా. కానీ చివరికి వారి మనసులను మాత్రం మార్చుకోవడంలా. చెప్పండి, ఏం చేయడం లేదంట? కొంచెం పెద్దగా చెప్పండి, ఏం చేయడం లేదు? మనసులను మార్చుకోవడం లేదు. సేమ్ ఇదే విషయాన్ని క్రొత్త నిబంధన పాఠ్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు, అలాగే అపోస్తుడైన పౌలు గారు, యేసయ్య ఏమో మత్తయి సువార్త 13వ అధ్యాయంలో, అపోస్తుడైన పౌలు గారేమో అపోస్తుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయంలో, వీళ్ళిద్దరు కూడా యెషయా చెప్పిన మాటలన్నిటిని మరలా కోడ్ చేస్తూ, మరలా జ్ఞాపకం చేస్తూ, ఈ ప్రజలు నిత్యం వింటానే ఉంటున్నారు, వాక్యాన్ని వింటూ ఉన్నారు, వారి కార్యాలు చూస్తూ ఉన్నారు, వారి హృదయంతో గ్రహిస్తూ ఉన్నారు, కానీ వారి మనసులను మార్చుకోవడం లేదు. ఎందుకు మార్చుకోవడం లేదంటే ఆడొక కారణం చెప్పాడు, వాళ్ళ హృదయాలన్నీ కూడా క్రొవ్వు చేత నిండిపోయినాయి అంట. చెప్పండి, దేని చేత నిండిపోయినాయి? క్రొవ్వు చేత నిండిపోయినాయి. అందుకనే వారి మనసులను వారు మార్చుకోవడం లేదని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే చాలా జాగ్రత్తగా నా మాటలు గమనించండి. వీళ్ళు వాస్తవానికి ఏం చేస్తున్నారంట? వాక్యాన్ని వింటున్నారా, వింటలేదా? కొంచెం చెప్పండి, వింటున్నారా, వింటలేదా? వింటున్నారు, కానీ వీళ్ళ మనసులను మార్చుకోలేదు. అసలు వాక్యం ఎందుకు వింటాం? చెప్పగలరు ఎవరైనా? అసలు ఎందుకు వింటాం వాక్యం? మన మనసుల్ని మార్చుకోవడానికే. కానీ వినటానికైతే వాక్యం వింటున్నారు, కానీ మనసులు మాత్రం మారడం లేదంట. ఒక భక్తుడు చెప్పాడు, జీవితంలో ఏ వ్యక్తి అయితే మార్పు చెందుతాడో ఆ వ్యక్తే జీవిత ప్రయాణంలో ఒక గెలుపు కలిగిన వ్యక్తిగా నిలబడతాడంట. హల్లెలూయా. అర్థమైందా? మన మార్పే మన గెలుపుకు కారణమవుతుంది. జీవితంలో మారినవాడే ఒక ఉన్నతమైన స్థానానికి రాగలుగుతాడు. ఇక్కడున్న మీ అందరూ కూడా రక్షించబడిన దగ్గర నుండి, మీరు ప్రార్థనకు వస్తున్న దగ్గర నుండి, ఆరాధనకు వస్తున్న దగ్గర నుండి ఎన్నో ప్రసంగాల్లో ఎన్నోసార్లు మార్పు చెందాలి, మార్పు చెందాలి, గుణం మారాలి, లక్షణాలు మారాలి, మన ఆలోచనలు మారాలి, ప్రవర్తన మారాలి, నడవడిక మారాలి, మన కోరికలు మారాలి అని మారాలి అని ఎన్నోసార్లు ఎన్నో ప్రసంగాలు వినలేదా? చాలాసార్లు విన్నాం. విన్నప్పుడు కూడా చాలా మంది అనుకుంటారు, ఇదిగో ఇక ఈ రోజు నుంచి నేను మారిపోవాలి, ఇక ఈ రోజు నుంచి నేను మారిపోతాను అని అనుకుంటూ కొంతమంది ప్రార్థన కూడా చేసేస్తారు. ప్రభువా, ఈ రోజు నుంచి నేను మారిపోతానయ్యా, ఈ రోజు నుంచి నేను మంచిగా ఉంటానయ్యా, ఈ రోజు నా జీవితాన్ని మార్చేసుకుంటానయ్యా అని అనుకుంటారు. అంతే. అలా కొన్ని రోజులు, 2-3 రోజులు గడిచేసరికి యథా రాజా తథా ప్రజ అన్నట్టు మళ్ళీ యథామావులు అయిపోతూ ఉంటుంది. హల్లెలూయా. జీవితంలో, ప్రతి క్రైస్తవుని జీవితంలో మార్పు అనేది చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైనది. మార్పు గురించే ఇంకొక భక్తుడు ఇలా మాట్లాడుతూ అని అంటాడు, ఏమనంటే ఒక వ్యక్తి ఉన్నత స్థితికి రావాలి అంటే ఉన్న స్థితిని విడిచిపెట్టాలంట. చాలా జాగ్రత్తగా వినండి, అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఒక వ్యక్తి ఉన్నత స్థితికి రావాలి అంటే ఉన్న స్థితిని విడిచిపెట్టాలంట. ఒక వ్యక్తి పై మెట్టుకు ఎక్కాలంటే క్రింద మెట్టుని విడిచిపెట్టాలి. ఒక వ్యక్తి మార్పు చెందాలి అంటే ఆ మార్పు కొరకు సిద్ధపడాలని భక్తుడు మాట్లాడతాడు. అర్థమైన వాళ్ళు మాత్రమే స్తోత్రం చెప్పండి గట్టిగా. అర్థమైందా? ఒక వ్యక్తి ఉన్నతమైన స్థానానికి రావాలంటే ముందు ఉన్న స్థానాన్ని విడిచిపెట్టేయాలి. ఇప్పుడు ఒక వ్యక్తి, మనం అంతా కూడా 5 స్టేర్లోకి వచ్చాం, 5 స్టేర్లోకి వచ్చామంటే కింద స్టేర్ని ఏం చేసాం? మనం విడిచిపెట్టాం. ప్రతి మెట్టు కూడా ఎక్కుతా, ప్రతి మెట్టు కూడా విడిచిపెడతా చక్కగా పైకి వచ్చాం. అదే విధంగా మన జీవితంలో కూడా మార్పు అనేది కలగాలి అంటే ముందు మనం మార్పు కొరకు సిద్ధపడాలి. అయితే ఒక విషయం, మార్పు అనేది ఏదో ఒక రాత్రికి రాత్రి వచ్చేది కానీ
కాదు, దీని వెనకాల చాలా ప్రయాసం ఉంటుంది, చాలా కష్టం ఉంటుంది. మార్పు అనేది అది ఒక రోజుతోనో ఒక వారంతోనో ఇంత సమయంతో వచ్చిద్ది అని చెప్పుకోవడానికి లేదు. క్రైస్తవుని జీవితంలో బాగా వినండి, మార్పు అనేది అప్ టు లాస్ట్ బ్రెత్ వరకు, అంటే మన చివరి శ్వాస వరకు, మన ప్రాణం పోయే వరకు కూడా మనం మారడానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉండాలి. వాక్యం ఎదుట మన జీవితాలను సరి చేసుకోవడానికి, ఎప్పుడు కూడా మనం మార్చుకోవడానికి ఎప్పుడు రెడీగానే ఉండాలి. ఇప్పుడు నేను ఉన్నాను, నేను మారాను, ఇంకా మారాల్సినవి నాలో కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను పరిపూర్ణంగా మారిపోయాను, నాలో ఏ తప్పిదాలు లేదు అని నేను చెప్పలేను కూడా. ఎందుకంటే మార్పు అనేది మీలో అయినా నాలోనైనా ఎవరిలోనైనా సరే ప్రతిరోజు సాధన చేయాలి. అది మన జీవిత ముగింపు వరకు కూడా కొనసాగుతూనే ఉండాలి. ఇప్పుడు ఒక శిల్పకారులు ఉంటారు. ఇప్పుడు ఒక బండ తీసుకుని వాళ్ళు చక్కగా శిల్పాన్ని చెక్కేటప్పుడు కొంతమంది ఒక వారం రోజుల్లో శిల్పాన్ని చెక్కేస్తారు కదా, ఇంకొంతమంది నెల రోజుల్లో శిల్పాన్ని చెక్తారు. ఇంకా పెద్ద శిల్పం అయితే ఇంకా మంచి మోడల్గా తయారు చేయాలంటే బహుశా ఓ సంవత్సరం పట్టొచ్చేమో. ఇప్పుడు ఒక శిల్పాన్ని చెక్కడానికి తయారు చేయడానికి ఒక వారంలో పూర్తవుతుంది, లేదంటే ఒక నెలలో పూర్తవుతుంది, లేదంటే ఒక సంవత్సరంలో పూర్తవుతుంది. అయితే ఒక వ్యక్తి క్రీస్తు పోలికలోకి, క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడడం ఒక రాత్రితోనో, ఒక రోజుతోనో, ఒక వారంతోనో, ఒక నెలతోనో, ఒక సంవత్సరంతోనో అయ్యేది కాదు. అది మనం కంటిన్యూస్గా ప్రతిరోజు కూడా మనము మార్పు చెందుతూనే ఉండాలి. అయితే మీలో కొంతమంది, అయ్యా నేను 20 సంవత్సరాల విశ్వాసినండి, నేను 30 సంవత్సరాల విశ్వాసిని, నేను మారాల్సింది ఇంకేముంది, నేను అన్నీ మారిపోయాను అని గనక ఒకవేళ అనుకుంటే మన మార్పుకి మనమే ఒక అడ్డుగోడ కట్టేసుకున్నట్టే. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో భక్తి జీవితంలో శిఖరం లాంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆత్మీయతలో పరాకాష్ఠ స్థాయిలో నిలబడిన వ్యక్తి అపోస్తుడైన పౌలు గారు. ఆ పౌలు గారు ఏమని మాట్లాడతాడు తెలుసా? నేను ఇంతకు ముందే గెలిచానని కానీ, సంపూర్ణ సిద్ధి పొందానని కానీ నేను అనుకోవడం లేదు. క్రీస్తు యేసు చేత నేను దేని కొరకు పట్టబడ్డానో దాని కొరకే గురి యొద్దకు నేను పరిగెత్తుచున్నాను. చెప్పండి, ఎవరు మాట్లాడిన మాటలు ఈ మాటలు? పౌలు గారు ఏమైనా సామాన్యుడా? మంచి భక్తిపరుడు, మంచి ఆత్మీయుడు. అంత భక్తుడే, అంత ఆత్మీయుడే మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, నేను సంపూర్ణ సిద్ధి పొందానని నేను అనుకోవడం లేదు. మరేమనుకుంటున్నావయ్యా? సంపూర్ణ సిద్ధి పొందడానికి నేను పోరాటం చేస్తున్నానని అనుకుంటున్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మన మార్పు ప్రతి ఒక్కరి జీవితంలో అది రావాలి. ఎందుకంటే యేసు ప్రభు వారే చాలా స్పష్టంగా చెప్పారు, మీరు మార్పు నొంది బిడ్డలు వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో సంపాదించుకోలేరు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరని యేసు ప్రభు వారు చెప్తా వచ్చారు. అంటే ప్రతి వ్యక్తి, ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి తన జీవితంలో మార్పు అనేది ఖచ్చితంగా కావాలి. అయితే మార్పు చెందడం మరి సామాన్యమైన విషయం కూడా కాదు. అది కొంచెం కష్టమైన పనే ప్రతి వ్యక్తి మారాలన్నా. అయితే అసాధ్యమైన పని అయితే కాదు. కానీ ప్రతి వాని జీవితంలో మార్పు చెందడం అది ముఖ్యమైనది. అది కష్టసాధ్యంతో కూడింది. చెప్పండి, ఎలాంటిది? కష్టసాధ్యం అనండి ఒకసారి. ఎలాంటిది? కొంచెం చెప్పొచ్చు కదా దగ్గరగా. కష్టసాధ్యం అంటే ఒక వ్యక్తి మార్పు చెందాలంటే కొంచెం కష్టపడాలి, ప్రయాసపడాలి. కష్టపడితేనే, ప్రయాసపడితేనే తన జీవితంలో మార్పు అనేది కలుగుతుంది. ఇర్మియా గారు కూడా దీని గురించి ఒక చక్కని మాటలు రాస్తాడు. చదువుదాం చూడండి. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 13:23. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుత పులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయవల్లపడును. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా? ఇర్మియా ఇక్కడ 2 ప్రశ్నలు అడుగుతా ఉన్నాడు. ఏమన్నా తెలుసా? ఒకటి, కూషు దేశస్థుడు తన చర్మపు రంగును మార్చుకొనగలడా? చెప్పండి ఒకసారి నాతో. కూషు దేశస్థుడు, అయ్యయ్యో కొంచెం చెప్పండి అమ్మా. కూషు దేశస్థుడు తన చర్మపు రంగును మార్చుకొనగలడా? అసలు ముందు మారతాడలే తర్వాత, కానీ అసలు ఆయన ఏ రంగులో ఉన్నాడో తెలియాలిగా మనకి. ఇక్కడ ఉన్న మీలో ఎవరికైనా తెలుసా? కూషు దేశస్తులు ఏ రంగులో ఉంటారో? తెల్లగా ఉంటారా? కాదు. కూషు దేశస్తులు ఎలా ఉంటారో తెలుసా? నల్లగా ఉంటారంట. చెప్పండి, ఎలా ఉంటారో?
నల్లగా ఉంటారు. వాళ్ళ తాత ముత్తాతల కాలం నుండే వాళ్ళ చర్మపు రంగు అనేది నల్లగా ఉండిపోయింది. ఇప్పుడు ఈ కాలంలో ఉన్న కూషు దేశస్తుడు ఎవరైనా సరే తాత ముత్తాతల కాలం నుండి వస్తూ ఉన్న ఆ నలుపు రంగును మార్చుకోవడానికి ప్రయత్నం చేశాడు అనుకోండి, ఒకవేళ ఎన్ని ప్రయత్నాలు చేసినా తన చర్మపు రంగు మార్పు చెందుతుందా? చెప్పాలి కొంచెం దగ్గరగా. మార్పు అనేది చెందడం అనేది సాధ్యమయ్యేది కానే కాదు. రెండో ప్రశ్న, చిరుతుపులు ఉందంట. చిరుతుపుల మీద ఏమున్నాయి? మచ్చలు ఉన్నాయి. చిరుతుపులి తన మచ్చలను మార్చుకోగలిగిద్దా? చెప్పండి, చిరుతుపులి మచ్చలు మార్చుకోగలిగిద్దా? అసలు పుడతమే అది మచ్చలతో పుట్టింది. ఈనాడు కూడా చాలా మంది, కొంతమంది అబద్ధాలతో పుడతారు, కొంతమంది వ్యభిచారపు మనసుతో పుడతారు, కొంతమంది అవిధేయతతో పుడతారు, కొంతమంది త్రాగడానికే పుడతారు, మరి కొంతమంది పాపం చేయడానికి పుడతారు, కొంతమంది అసూయ పడటానికి పుడతారు, కొంతమంది ద్రోహం చేయడానికే పుట్టారు, కొంతమంది చూస్తే ఇంకా అన్యాయం చేయాలని అనేకులకు కీడు చేయడానికే చాలా మంది పుట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను అనుకుంటాను మన విశ్వాసులు కొంతమంది ఆదివారం ఆరాధన లేటు కొత్తానికే పుట్టారంతే. స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం బిగ్గరగా హల్లెలూయా. ఎప్పుడు కొత్తానికి? లేటు కొత్తానికి. మరి ఏం చేద్దాం? ఎన్నిసార్లు చెప్పినా ఇక్కడ రాయిపోయినట్టుగా కూషు దేశస్తుడు తన చర్మపు రంగును మార్చుకోలేడు అన్నట్టు వీళ్ళు కూడా మారతలేదంతే. స్తోత్రం, హల్లెలూయా. చెప్పాలి, కొంచెం బిగ్గరగా చెప్పాలి. రెండు చేతులు పైకి ఎత్తండి ఒకసారి గట్టిగా, ఇంకొకసారి హల్లెలూయా. ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉన్న మాటలు ఏంటంటే, కూషు దేశస్థుడు తన చర్మపు రంగును గనక మార్చుకోగలిగితే, చిరుత పులి తన మచ్చలను గనక మార్చుకోగలిగితే మీ జీవితంలో మీరు కూడా మార్పు చెందుతారు. మీ అబద్ధపు జీవితం నుంచి మార్పు చెందుతారు. మీలో ఉన్న పాపం నుండి మార్పు చెందుతారు. మరి వాస్తవానికి ఆలోచన చేస్తే కూషు దేశస్థుడి చర్మం రంగు మారిద్దా? మారదో. చిరుత పులి వలన మచ్చలు మారతాయా? మారో. మరి ఇప్పుడు మన జీవితం కూడా మారదా అనే ప్రశ్న మనలో కూడా వస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇర్మియా నెక్స్ట్ కంటిన్యూషన్లో మాట్లాడుతూ అంటున్నాడు, కీడు చేయుటకు కూడా మీరేమైపోయారో అలవాటు అయిపోయారు. ఈ లోకంలో చాలా మంది వాళ్ళకు వాళ్ళు వ్యక్తిగతంగా కీడు చేసుకుంటూ ఇతరులకు కీడు చేసేవాళ్ళు కూడా ఎక్కువైపోయారు. మీకు కీడు చేయడం కూడా అలవాటు అయిపోయింది. కీడు చేయుటకు అలవాటు పడిన మీరు మేలు చేయాలంటే కూషు దేశస్థుడు తన చర్మపు రంగుని మార్చుకోవాలి. చిరుత పులి తన మచ్చలను మార్చుకోవాలి. వాళ్ళు అనక మార్చుకోగలిగితే మీరు కూడా మారడానికి ఆస్కారం అనేది ఉంటది. ఇర్మియా గారు నిజంగా ఇక్కడ చాలా కఠినంగా ఈ మాటలు మాట్లాడుతూ వచ్చారు. చాలా కఠోరమైన మాటలో వాళ్ళు మారితేనే వీళ్ళు కూడా మారతారని చాలా కఠినంగా ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఇర్మియా ఎంత కఠినంగా మాట్లాడుతూ ఉన్నాడు? మీరు మారరు అని చాలా స్పష్టంగా చెప్పేస్తున్నట్టు చూస్తూ ఉంటే ఎందుకు ఈ విధమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడంటే, కూషు దేశస్థుడు ఉన్నాడే, ఈ కూషు దేశస్థుడు యొక్క చర్మపు రంగు అనేది ఏదో పెయింటింగ్ వేసుకుంటేనో లేదా ఎవరైనా ఏళ్ళని తీసుకెళ్లి రంగు అతికిస్తేనో వచ్చింది కాదు. అది తన పితరుల కాలం నుండే వాళ్ళ చర్మపు రంగు నలుపు రంగు నిక్షిప్తం అయిపోయింది చర్మంలో. హల్లెలూయా. చిరుతుపులు ఉంది. చిరుతుపుల మీద ఎవరైనా వెళ్ళి డ్రాయింగ్ చేశారా? లేదా ఎవరైనా వెళ్ళి ఏమైనా స్టిక్కర్లు అతికిచ్చారా? లేదు. అది తన చర్మంలోనే ఆ మచ్చలన్నీ కూడా నిక్షిప్తం అయిపోయి ఉన్నాయి, కలిసిపోయినాయి. సేమ్ అదే విధంగా ఈనాటి కాలంలో ఉన్న మానవుని జీవితంలో కూడా మన పితరుడైన ఆదాము గారి దగ్గర నుండే, ఆదాము గారు ఆయన వెళ్తా ఈ లోకంలో మనకి ఏవో ఆస్తులు సంపాదించేమి వెళ్ళలేదో, ఆయన మనకు సంపాదించిన చాలా గొప్ప ఆస్తి ఏంటి తెలుసా? మూఢత్వం అనే ఆస్తి సంపాదించి మనందరికీ సమృద్ధిగా ఇచ్చి వెళ్ళిపోయాడు అంతే. స్తోత్రం, హల్లెలూయా. ఆ విషయాన్ని గురించే సొలొమోన్ గారు కూడా మాట్లాడతాడు. ఒకసారి చదవండి సామెతల గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం చదవండి ఒకసారి త్వరగా. సామెతల గ్రంథం 22:15. బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. చాలా జాగ్రత్తగా వినాలి. ఎవరి హృదయంలోనంట? బాలుని హృదయంలో ఏం పుడుతుంది? మూఢత్వము. అది కూడా ఎలా అంటే స్వాభావికంగా, అంటే స్వభావ సిద్ధంగానే పుట్టిన దగ్గర నుండే మూఢత్వం అనేది ఒక వరప్రసాదం లాగా అందరికీ వచ్చేసింది. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ మూఢత్వం రావడానికి గల కారణం ఏంటంటే మన పితరుడైన ఆదాము గారు మనకిచ్చిన, ఆయన సంపాదించిన గొప్ప ఆస్తి మరి అది మనకే. హల్లెలూయా. ఇప్పుడు ఆదాము గారి జీవితంలో మూఢత్వం ఉంది. ఆయనలో ఉన్న మూఢత్వము తరతరాలు ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న మానవులందరిలో కూడా ఈ మూఢత్వము ఏలుబడి చేస్తూ ఉంది. ఇంతకీ ఆదాములో ఉన్న మూఢత్వం ఏంటి?
మనలో ఉన్న మూఢత్వం ఏంటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆదాం గారిలో ఉన్న మూఢత్వం ఏంటి? దేవుడు మనందరూ తెలుసు కదా, దేవుడు ఆదాంతో చెప్పాడు ఏమని, ఆదామా ఈ పండును నీవు తినొద్దన్నాడు. మరి మన అయ్యగారు ఏం చేశారో, ఏ పండు అయితే తినొద్దన్నాడో అదే పండు తిన్నాడు. సరే తింటే తిన్నాడులేండి, పండు తిన్నాడు. తినిన తర్వాత ఇప్పుడు దేవుడు వచ్చి అడిగాడు, ఆదామా ఇదిగో ఆ పండు ఎందుకు తిన్నావు అని అడిగాడు. వెంటనే ఆదాం ఏమనాలి, అయ్యా తప్పు అయిపోయింది అయ్యా, పొరపాటు అయిపోయింది అయ్యా, క్షమించయ్యా, తినేసైనయ్యా అని అనాలి. మన ఆదాం గారు ఏమన్నారు తెలుసా, ఇదిగో ప్రభువా నేను ఎందుకు తిన్నాను, భలేటోడువే నువ్వు ఇచ్చావే స్త్రీ, ఆ స్త్రీ ఎత్తుకొచ్చి ఇచ్చేసింది అయ్యా, అందుకు తిన్నానయ్యా అని అన్నాడు. స్తోత్రం హల్లెలూయా. ఆదాం గారు చేసిన పని ఏంటంటే తన తప్పుని అవమ్మ గారి మీద నెట్టేశాడు. సరే అవమ్మ ఏమన్నా తక్కువ తిందంటే అవమ్మని అడిగాడు దేవుడు, అవమ్మా నువ్వెందుకు తిన్నావని అడిగితే, నేను ఎక్కడ తిన్నానయ్యా, నువ్వే సృష్టించావుగా సర్పాన్ని, ఈ తోటలో పెట్టావు తీసుకొచ్చి, ఆ సర్పం తినమంటే తిన్నాను. చూసారా, ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవడం ప్రారంభించారు. ఏదేను తోటలోనే ఆదాము అవ్వ జీవితంలో మూఢత్వం అనేది అక్కడే ప్రారంభమైంది. అక్కడి నుండి ప్రారంభమైంది, ఈ భూమి మీద అందరి మీద ఏలుబడి చేస్తుంది అంతే. స్తోత్రం హల్లెలూయా. వాళ్ళలో ఉన్న మూఢత్వానికి సంబంధించిన లక్షణాలు ఏంటి తెలుసా, ఒకటి అవిధేయత, రెండోది అబద్ధాలాడటం, మూడోది చేసిన తప్పుని ఇతరుల మీదకి నెట్టేయడం. అది స్తోత్రం హల్లెలూయా. ఆదాము గారు ఎంతో అవమ్మ కూడా అంతే, అవమ్మ ఎంతో ఆదాము కూడా. మన వాళ్ళు పెద్దోళ్ళు చెబుతారు కదా, రెంతకు తగ్గ బొంత జాడికి తగ్గ మూత. ఇద్దరిద్దరే, ఒకళ్ళు కూడా తక్కువైన వాళ్ళు కాదు. వాళ్ళ నుంచి ప్రారంభమైంది మూఢత్వం అనేది. మరి ఈ కాలంలో ఉన్న, ఈ భూమి మీద ఉన్న మనుషుల్లో ఉన్న మూఢత్వం ఏంటి? ఇర్మియా గారు చెప్పాడు, వాళ్ళలో ఉన్న మూఢత్వం ఏంటి తెలుసా, కీడు చేయుటకు అలవాటైపోయారు. చెప్పండి, దేనికి అలవాటైపోయారు? కీడు చేయడానికి అలవాటైపోయారు. ఎవరిని చూసినా సరే వ్యక్తిగతంగా వాళ్ళు కీడు చేసుకోవడం, ఇతరులకు కీడు చేయడం. కీడు చేయడం అనే మూఢత్వం చేత చాలా మంది నిండిపోయారు. అయ్యా కీడు చేయడం అంటే ఏంటి, మూఢత్వం అంటే ఏంటి, కీడులో ఉండడం అంటే ఏంటి, వ్యక్తిగతంగా మనకు మనం కీడు చేసుకోవడం అంటే ఏంటో తెలుసా? చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీ ముందు ఒకవైపున చక్కగా సెల్ ఫోను, టీవీ ఉంది, మరొక వైపున ప్రార్థన, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం ఉంది. ఈ రెండిట్లో మీరు దేని దగ్గరికి వెళ్తారో చెప్పాలి, ఒప్పుకోవాలి. మందిరంలో ఉన్నారు ఇక్కడ, స్తోత్రం హల్లెలూయా. మన మనసు లోపల మాత్రం వాక్యం చదవాలనో లేదా ప్రార్థన చేయాలని ఉంటుంది, కానీ మనసు మాత్రం సెల్ ఫోన్ మీదకి, టీవీ రిమోట్ మీదకి లాగేస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఎందుకు ఈ విధమైన మనసు రావడానికి కారణం ఏంటంటే, ఇది మనతో ప్రారంభమైందేం కాదు, అది అక్కడి నుండే ప్రారంభమైంది, అందరి మీదకు అలా వచ్చేస్తూ ఉంది. ఇంకొక సంగతి కూడా చెప్తాను, మీకు అర్థం అవడానికి ఇంకో ఉదాహరణ చెప్తాను. మీ ముందు ఒక పక్కన కాకరకాయ కూర, ఇంకొక పక్కన మటన్ కూర ఉంది. ఈ రెండిట్లో దేని కోరుకుంటారు మీరు? ఇది కూడా పెద్ద ప్రశ్నేనయ్యా. కాకరకాయ కూర ఎవరు కోరుకుంటాడు? మటన్ కోరుకుంటాం, లేదా చికెన్ కోరుకుంటాం. మటన్ తిన్నయ్యా, చికెన్ అన్న తింటారు కదా. ఇప్పుడు కాకరకాయ తినడానికి ఇష్టపడతారా? అంత ఇష్టపడరు. ఎందుకంటే మానవుని జీవితంలో కీడు చేయడం అనేది, వ్యక్తిగతంగా కీడు చేసుకోవడం, ఈ విధంగా స్వభావ సిద్ధంగా ప్రతి ఒక్కరికి అలవాటైపోయింది. అది స్వభావంలోనే ఉండిపోయింది. అది ఆదాము దగ్గర నుండి ప్రారంభమైంది. ఆదాము అవ్వలోనే కాదు మూఢత్వం అనేది. వాళ్ళకు ఒక కొడుకు పుట్టారు, అయ్యగారి పేరు కయ్యూను. ఆయనలో కూడా నెంబర్ 1. అసలు ఒక విషయం చెప్పాలంటే, ఆ ఆదాము అవ్వనే కయ్యూను గారు మించిపోయాడంతే. జిరాక్స్ డిటో కాపీ దిగినట్లు. చాలా ఈయనలో ఎంత మూఢత్వం వచ్చిందంటే అంత మూఢత్వం వచ్చేసింది. ఎంత మూఢత్వం అంటే ఆయన కూడా ఇప్పుడు ఆదాము అవ్వ ఏం చేశారు? చేసిన తప్పుని ఇతరుల మీదకి నెట్టేసేయడం ప్రారంభించారు. మన కయ్యూను బ్రదర్ గారు కూడా చేసింది కూడా సేమ్ అదే. కయ్యూను చాలా కోపిస్తాడు. కయ్యూను సొంత తమ్ముడైన హేబేల్ ఏం చేశాడు? చంపేశాడు. చంపేసినప్పుడు దేవుడు వచ్చి కయ్యూను అడిగాడు, నానా కయ్యూను తమ్ముడు ఎక్కడరా? వెంటనే అంటున్నాడు కయ్యూను అంటున్నాడు కదా, అయ్యా నా తమ్ముడికి నేనేమన్నా కాపలా ఉన్నా, నేనేమన్నా పని ఉన్నా, నాకేం తెలుసు ఎక్కడున్నాడో? చూసారా మూఢత్వం అనేది అక్కడ ప్రారంభం తల్లిదండ్రుల దగ్గర ఉంది, కొడుకు దగ్గర కూడా వచ్చేసింది. అలా ప్రారంభమైన ఆ మూఢత్వము, ఆ కీడు చేసే తత్వము, అది తరతరాలుగా అందరి మీద ఏలుబడి చేస్తూ ఉంది. ప్రతి ఒక్కరిలో కూడా ఈ మనసు ఉంది. కొంతమంది అపవిత్రతకు అలవాటు అయిపోయారు, కొంతమంది మూఢత్వానికి, కొంతమంది కీడు చేయడానికి, కొంతమంది గయ్యాళితనంగా ఉండడానికి, కొంతమంది కోపగించుకోవడానికి, కొంతమంది ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా లక్షణాలు, ఒక పెద్ద లిస్టే మనకి
వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా మానవుని హృదయంలో ఏలుబడి చేస్తా ఉన్న మూఢత్వం సంబంధించిన స్వభావం. ఇవన్నీ కూడా మనందరిలో కూడా ఉన్నాయి. ఒకవేళ ఎక్కడ కూర్చున్న మీలో ఎవరిలోనైనా సరే, అయ్యా నాలో ఆ లక్షణాలు ఏమీ లేవు, నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను అని అన్నారు అనుకోండి, అది కూడా ఒక మూఢత్వమే. ఎందుకంటే స్టార్టింగ్ చెప్పాను కదా, కొంతమంది ఏమాడతారు, అబద్ధాలు ఆడతారు. అబద్ధాలు ఆడే లక్షణం కూడా అదే కేటగిరీ కిందకు వచ్చేస్తుంది. కాబట్టి దేవుని నమ్ముకున్న ఆరాధిస్తున్న మన జీవితంలో మూఢత్వానికి అవకాశం ఉండకూడదు. ఆ ఆదాము దగ్గర నుండి ప్రారంభమైన ఈ లక్షణాలు, ఈ స్వభావం, ఈ కోరికలు, ఆ పాత జీవితం అంతా కూడా మనలో నుండి పోవాలి. చాలా జాగ్రత్తగా నా మాటలు గమనించండి. మరి ఇప్పుడు మనందరికి కూడా ఆశే, ఇక్కడ కూర్చున్న మీ అందరిలో కూడా, అయ్యా నేను కూడా మార్పు చెందాలని ఉంది, నేను కూడా మారు మనసు పొందాలని ఉంది. త్రాగు నుంచి కావచ్చు, లేదా అవిధేయత నుంచి కావచ్చు, చేసిన తప్పుని ఒప్పుకోలేని మనసు నుంచి కావచ్చు, గయ్యాలితనం నుంచి కావచ్చు, కోపిష్టితనం నుంచి కావచ్చు, కఠినంగా మాట్లాడే విషయం కావచ్చు, ఏదైనా సరే అన్ని విషయాల్లో ఇప్పుడు నాకు కూడా మారాలి, మార్పు చెందాలని ఆశ ఉంటుంది. మరి మారాలంటే ఇర్మియా గారి వైపు కనుక ఒకసారి చూస్తే ఆయన మాత్రం చాలా కఠినంగా చెప్తా ఉన్నాడు. ఇదిగో కూసు దేశస్థుడు తన చర్మపు రంగును మార్చుకోగలిగితే, చిరుత పులి తన మత్స్సులను మార్చుకోగలిగితే మీరు కూడా మార్పు చెందుతారు. ఎంత కఠినంగా ఉందండి ఈ మాట. అసలు వాస్తవానికి అయ్యే మారో. ఇప్పుడు మనం కూడా మారమా? మనలో కూడా ఎటువంటి మార్పు రాదా? కొంతమంది ఏమంటారంటే, అయ్యా ఒకవేళ ఎటువంటి మార్పు రాకపోతే ఇంకా ఆదివారం ఆరాధన దేనికి, ప్రార్థన దేనికి, పాటలు దేనికి, వాక్యం దేనికి, మరి ఇంక ఇవన్నీ అవసరం లేదు కదా, మరి మార్పు చెందకపోతే అనే ప్రశ్న వస్తూ ఉంటుంది. ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. మార్పు అనేది అసాధ్యమైనదైతే కాదు, కానీ అది కష్టసాధ్యమైంది. చెప్పండి ఎలాంటిది? కష్టసాధ్యమైంది. అది అవని పని ఏం కాదు, అవుతుంది, కానీ కష్టపడాలి, కానీ ప్రయాసపడాలి. కొంచెం కష్టపడి మారడానికి ముందు మనం ముందడుగేస్తే, ఇందాక చెప్పాను కదా, మనం ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ఉన్న స్థానాన్ని విడిచిపెట్టాలి, పై మెట్టు ఎక్కాలంటే క్రింద మెట్టు విడిచిపెట్టాలి. మార్పు చెందాలి అంటే ముందు మార్పుకు మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. మారడానికి అసలు మనలోనే ఆలోచన లేకపోతే, మార్పు చెందడానికి మనలోనే ఒక ఆశ, ఒక కోరిక లేకపోతే ఎవరు కూడా మార్చలేరు, మనం కూడా మారలేం. ఈరోజు మార్పు చెందడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు మార్పు అనేది కష్టసాధ్యమని వింటా వచ్చాం. ఇప్పుడు మన జీవితంలో మరి మారాలంటే వాక్యానుసారంగా ఎలా మారగలుగుతాం? ఆదాము దగ్గర నుండి మనందరిలో కూడా చాలా లక్షణాలు వచ్చేసినాయి కదా. మూఢత్వం, కీడు చేయడం, అనేక లక్షణాలు ఆదాము నుండి మనందరిలోకి వచ్చినాయి. మరి మొదటి ఆదాము నుండి వచ్చిన లక్షణాలన్నీ పోగొట్టేసుకుని కడమటి ఆదాముగా పిలువబడుతున్న యేసు క్రీస్తు ప్రభు లక్షణాలు మరి మనలోకి రావాలంటే, క్రీస్తు స్వారూప్యంలోకి మనం మార్పు చెందాలంటే, యేసయ్య పోలికలోకి మనం మారాలంటే ఏం చేయాలి? ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం ఏంటంటే, ఒక వ్యక్తి మార్పు చెందాలి అంటే ఆ వ్యక్తి చేయవలసిన పనులేంటో కొన్ని విషయాలు వాక్యంలో నుంచి ధ్యానం చేద్దాం. చదువుదాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక చూడండి. అందరూ కూడా త్వరగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 11:17. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవయ్యున్న నీవు వాటి మధ్యన అంటు కట్టబడి ఒలీవ చెట్ల యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల. చాలండి, ఇక అందరూ కూడా నా వైపు చూస్తూ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ అపోస్తుడైన పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక చిన్న చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ప్రతి సమస్యకు దేవుడు ఒక పరిష్కారాన్ని ముందుగానే పెట్టేశాడు. ప్రతి సమస్యకే ఇక్కడ సమస్య ఉందంటే దానికి పరిష్కారం ఖచ్చితంగా ఉంటే ఉండదు. మనలో ఉన్న ఆ పాత స్వభావాలు, మనలో ఉన్న పాత లక్షణాలు మార్పు చెందాలంటే దానికి కూడా దేవుడు ముందుగానే ఒక పరిష్కారాన్ని ఉంచేబెట్టాడు. మనం చదివిన వచనంలో 2 చెట్లు కనపడుతున్నాయి. చెప్పండి, ఎన్ని చెట్లు ఉన్నాయి? చూపెడుతున్నాను కదా. అరే, ఎన్ని చెట్లు ఉన్నాయి? కొంచెం స్వరం తెరచండి అమ్మా. 2 చెట్లు ఉన్నాయి. ఒకటి సారవంతమైన ఒలీవ చెట్టు, రెండోది అడవి ఒలీవ చెట్టు. చెప్పండి, ఒకటి సారవంతమైంది, రెండోది అడవి ఒలీవ చెట్టు. ఇంతకీ సారవంతమైన ఒలీవ చెట్టు ఎవరంటే మనం ఆరాధించుచు ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు. మరి అడవి ఒలీవ చెట్టు ఎవరో?
తెలుసా? మనమే. చెప్పండి ఎవరో? మనమే అడవి ఒలీవ చెట్టు. సారవంతమైన, నెక్కచ్చి అయిన, పర్ఫెక్ట్ అయిన ఒలీవ చెట్టు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ లోకంలో చాలా మంది రాజులు, రాణులు, అధికారులు, అధిపతులు, సహస్రాధిపతులు, భూపతులు, శతాధిపతులు, ఇలా సామంతులు, కోటీశ్వరులు, డబ్బున్న వాళ్ళు, పేదవాళ్ళు, సామాన్యులు, సామంతులు, కొన్ని కోట్ల మంది ఉన్నారు. వీళ్ళంతా కూడా అడవి ఒలీవ చెట్లు అంటోళ్ళే. ఎవరు కూడా సారవంతమైన ఒలీవ చెట్టు ఎవరు లేరు. ఎవరైనా ఉన్నారా అంటే అది మనం ఆరాధన చేస్తున్నా యేసయ్య మాత్రమే. అందుకని పరమగీతంలో షోలామితి అంటది, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు. అసలు ఆయన వంటి వారు ఇంకెవరో లేరు. ఆయనే సారవంతమైన ఒలీవ చెట్టు. ఇప్పుడు అడవి ఒలీవ చెట్టు మనం అనుకున్నాం కదా, ఇప్పుడు మనం మారాలి. మనం కూడా సారవంతమైన ఒలీవ చెట్టుగా మార్చబడాలి. ఎలా మారుతాం? సారవంతమైన ఒలీవ చెట్టుగా. మన జీవితంలో ఉన్న ఆ అడవి ఒలీవ చెట్లు అంటే ఆ లక్షణాలన్నీ కోల్పోయి పోగొట్టుకుని సారవంతమైన చెట్టుగా మార్చబడటానికి మనం ఏం చేయాలి? మనం చదివిన వచనంలో 3 పనుల గురించి పౌలు గారు రాశారు. ఒకటి, ఆ అడవి ఒలీవ చెట్టుగా ఉన్న చెట్టు అంట ముందు నరకబడాలి. చెప్పండి, ఏం చేయబడాలి? నరకబడాలి. రెండోది, వేరు చేయబడాలి. చెప్పండి, రెండోది. మూడోది, అంటు కట్టబడాలి. చెప్పండి, మూడోది. ఇంకొకసారి చెప్దామా? నేను చెప్తాను, టకటక చెప్పేసేయండి. నరకబడాలి, వేరు చేయబడాలి, అంటు కట్టబడాలి. మరొకసారి, నరకబడాలి, వేరు చేయబడాలి, అంటు కట్టబడాలి. ఇంకొకసారి చెప్దాం, నరకబడాలి, వేరు చేయబడాలి, అంటు కట్టబడాలి. ఈ 3 పనులు ఏ క్రైస్తవుడైతే చేస్తాడో, మీరైనా నేనైనా ఎవరమైనా సరే, అందరికి ఇదే ప్రిన్సిపల్. ఆ మార్పు చెందడానికి, మనం మార్పు మనసు పొందడానికి, ఆ పాత లక్షణాలన్నీ పోవడానికి ఈ 3 పనులు ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిందే. మొట్టమొదటి పని ఏంటంటే నరకబడాలి. చెప్పండి, ఏం చేయబడాలి? నరకబడాలి. బైబిల్ గ్రంథంలో సరే, ఇప్పుడు నరకబడాలంటే ఒక ఒలీవ చెట్టు ఉంది, లేదా ఏ చెట్టు అయినా సరే నరకబడాలంటే, ఒక కొమ్మ నరకాలంటే ఏం చేయాలి? ఒక కత్తో, గొడ్డలో ఏదో ఒకటి తీసుకెళ్ళి చక్కగా నరకాలి. వాక్యము గండ్ర గొడ్డలితో పోల్చబడింది బైబిల్ గ్రంథంలో. ఇర్మియా గ్రంథం 52:20 ఇర్మియాతో దేవుడు మాట్లాడుతుంటాడు, ఇదిగో ఇర్మియా, నీవు గండ్ర గొడ్డలి వంటి వాడు అని చెప్తాడు. అంటే ఇర్మియా గారు గండ్ర గొడ్డలని కాదు, ఇర్మియా నోట నుండి వస్తూ ఉన్న ప్రతి మాటలు కూడా గండ్ర గొడ్డలి వంటివి. అంటే వాక్యము ఒక గొడ్డలి వంటిది. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, ఈ వాక్యంగా పిలువబడుతున్న ఈ గొడ్డలి చేత మనలో ఉన్న పాత లక్షణాలన్నీ, మనలో ఉన్న ఆ పాత స్వభావం అంతా కూడా వాక్యం అనే గొడ్డలి చేత మనము నరకబడుతూ రావాలి, కట్ చేయబడుతూ రావాలి. ఏ విశ్వాసి అయితే, ఏ క్రైస్తవుడైతే వాక్యం ఎదుట తన జీవితాన్ని, తనలో ఉన్న ఆ అవలక్షణాలను, పాత కోరికలను, పాత లక్షణాలను వాక్యమనే ఖడ్గంతో, వాక్యమనే గొడ్డలితో, వాక్యమనే కత్తిరితో కత్తిరించుకుని నరకబడి ఎవరైతే మార్పు చెందుతారో వాళ్ళ జీవితాల్లో వాళ్ళే ఒక సరి అయిన మార్పుని అనుభవించగలుగుతారు. ఎందుకు గండ్ర గొడ్డలి చేత నరకబడాలో తెలుసా? అలా నరకబడితేనే మనం సారవంతమైన ఒలీవ చెట్టుగా మార్చబడతాం. మనలో మార్పు రావాలంటే ముందు మనం ఏం చేయాలి? వాక్యం అనే గొడ్డలి చేత నరకబడే అనుభవంలోకి నడిపించబడాలి. యెషయా గ్రంథంలో దేవుడు చాలా బాధపడుతూ మాట్లాడుతూ ఉన్న మాటలు, అయ్యా చెవులతో వింటున్నారు, కన్నులతో చూస్తున్నారు, హృదయంతో గ్రహిస్తూ ఉన్నారు, కానీ వారి మనసులు మాత్రం మార్చుకోలేకపోతా ఉన్నారు. చాలా మంది ఎక్కడున్న వాళ్ళు కూడా వాక్యాన్ని వినడానికైతే చాలా అద్భుతంగా వింటున్నారు. ఎక్కడున్న నేను కూడా ప్రకటించడం చాలా తేలికే, మారండి మారండి అని చెప్పడం తేలికే. మారండి అని ప్రకటించిన నేను మారడం అనేది అది ఒక ప్రసవ వేదనతో కూడిన పోరాటం లాంటిదే. మీరు కూడా ఒక గంటన్నర సేపు మార్పు చెందాలని వాక్యం వినడం తేలికే. అయితే విన్న మనము ఏమో కొన్నిసార్లు మనలో మార్పు రావడానికి ఒక్కొక్క విషయాలు మన జీవితకాలం కూడా పట్టొచ్చు. స్తోత్రం, హల్లెలూయా. మార్పు అనేది ప్రాముఖ్యమైనది. వింటూ ఉన్న మనము మార్పు చెందాలి. బైబిల్ గ్రంథంలో ఇస్కరియోతు యోధ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి. ఇస్కరియోతు యోధ యేసు ప్రభుతో పాటే తిరిగి ఎన్నో ప్రసంగాలు విన్నాడు. ఎన్నోసార్లు మార్పు చెందాలి, మారాలని ఎన్నో మాటలు విన్నాడు. ఏమైనా మారాడా? చెప్పాలి, ఏమైనా మారాడా?
ఎప్పుడు మారలా? ఎన్నోసార్లు యేసయ్య చేత హెచ్చరించబడ్డాడు, యేసయ్య చేత గద్దించబడ్డాడు. నిజంగా నేను అనుకుంటాను, ఇస్కరియోతు యోధాను యేసయ్య ఎంత అద్భుతంగా ప్రేమించారో. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఇస్కరియోతు యోధ యేసు ప్రభువును అప్పగించే ముందు కూడా హెచ్చరించాడు కదా, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు, ఆ అప్పగించబోతున్న వానికి శ్రమ. ఎంత అద్భుతమైన ప్రేమతో, నాయనా ఇప్పుడన్నా మార్చుకుంటే నువ్వు మారతావని ముందుగా హెచ్చరించాడు. కానీ ఇస్కరియోతు యోధాలో చిన్న మార్పు కూడా రాలా. ఆ మార్పు రాకపోవడాన్ని బట్టే విజయానికి వెళ్ళవలసిన ఇస్కరియోతు యోధ, అపోస్తులలోనే ప్రధాన అపోస్తులుడుగా ఉండవలసిన యోధ, ఓటమి జీవితంతో ఉరేసుకుని చచ్చిపోవాల్సిన పరిస్థితి తన జీవితంలో ఎదురైంది. కారణం ఏంటంటే మార్పు చెందకపోవడమే. మార్పు చెందకపోతే మన జీవితాలైనా సరే, మన బ్రతుకులైనా సరే విజయానికి వెళ్ళవలసినవి ఓటమి వైపుకే పరుగులెడతా ఉంటాయి. బైబిల్లో ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ప్రధాన అపోస్తులుడు, ఆయన పేరు పేతురయ్య గారు. పేతురు అనగానే మనకు వచ్చే మాట ఏంటంటే దుడుకు పేతురు అని. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా పేతురు గారు చాలా యాక్టివ్గా ఉంటాడు. వాస్తవానికి మంచి లక్షణమే అది. అసలు మిగిలిన శిష్యుల్లో ఎవరికి కూడా అంత యాక్టివ్నెస్ లేదు. చాలా చురుకుగా ప్రతి దానికి కూడా చాలా చక్కగా రియాక్ట్ అవుతాడు, చాలా ఫాస్ట్గా చక్కగా పనిచేస్తూ ఉంటాడు. అయితే ఇదే పేతురు ఒకానొక సందర్భంలో యేసు ప్రభుని పట్టుకోవడానికి సైనికులు వచ్చారు. ఆ సమయంలో ఆ సైనికుల్లో ఒక ఆయన ఉన్నాడంట, ఆయన పేరు మలుకు యొక్క చెవిని మన పేతురయ్య గారు ఏం చేశాడు? నరికేశాడు అంతే. హల్లెలూయా అనుకుని ఉంటాడు బహుశా పేతురు గారు. ఇప్పుడు యేసు ప్రభు నన్ను పిలిచే, పేతురు సబాష్, అసలు ఎంత మంచివాడు నువ్వు, నా మీద ఏగ వాలినా సరే నువ్వు తట్టుకోలేవు. దీన్ని బట్టి అర్థమవుతుంది నేనంటే నీకు ఎంత ప్రేమ. పేతురు నువ్వు చాలా మంచివాడు, అసలు ఆ శిష్యుల్లో నిజమైన శిష్యుడు ఎవరైనా ఉన్నారంటే నువ్వే అని మెచ్చుకుంటాడని అనుకున్నాడు పేతురయ్య గారు. కానీ అక్కడ సీన్ చూస్తే అంతా రివర్స్ అయిపోయింది. యేసు ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? పేతురు కత్తి చేత పట్టుకున్నవాడు కత్తితోనే నశించిపోతాడు, కత్తితోనే చచ్చిపోతాడు, అయినా అది మనకు తగదన్నాడు. ఎంత ఉజ్జీవంతో వచ్చాడో పేతురు గారు, అంత ఉసూరుమంట వెళ్ళిపోయాడు అంతే. స్తోత్రం, హల్లెలూయా. పేతురులో మనం ఇక్కడ ఇంకొక లక్షణం కూడా అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు మలుకు యొక్క అవయవాల్లో పేతురు గారు దేన్ని నరికేశాడు చెప్పాలి, కొంచెం దగ్గరగా చెప్పాలి. చెవిని ఎందుకు నరికాడు? చెయ్యి నరకొచ్చుగా, కాలు నరకొచ్చుగా, లేదా ముక్కు నరకొచ్చుగా, ఇవేమీ నరకలా, చెవినే నరికాడు. చెవినే ఎందుకు నరికాడు తెలుసా? గతంలో పేతురు గారి వృత్తి ఏంటి? చేపలు పట్టేవాడు, జాలరి. ఇప్పుడు చేపలను ఆడవాళ్ళందరికి బాగా తెలుసు. శుభ్రం చేసేటప్పుడు, క్లీన్ చేసేటప్పుడు ముందు దేన్ని నరుకుతారు? చెవుల్నే, శంఖములు అంటారు కదా ముందు క్లీన్ చేసేది, దాన్నే. ఈ పేతురు గారిలో ఆ పాత అలవాటు పోలాది ఎక్కడ కూడా. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పేతురు గారు సేవ అయితే చేస్తున్నాడు, యేసు ప్రభుతో పాటు 3.5 సంవత్సరాలు తిరుగుతానికైతే తిరిగాడు, కానీ ఆ పాత అలవాటు మాత్రం పోలా. కనపడంగానే కత్తి తీసాడు, మరి ఎక్కడ దాచిపెట్టాడు అప్పుడు దాకా తీయడం ఒక్క ఏదగే లేపడేశాడు అంతే. హల్లెలూయా. పేతురు గారి జీవితం అలా ఉంది. కానీ అద్భుతమైన విషయం, ఆ పేతురే యేసు ప్రభు అన్న మాటల ద్వారా తర్వాత జీవితాల్లో తర్వాత కొన్ని గడుస్తూ ఉన్న కొద్ది కాలానికి ఆ పేతురే అద్భుతమైన రీతిలో మార్పు చెందాడు, మారు మనసు పొందాడు. ఎంత అద్భుతంగా మారాడు పేతురు గురించి ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. పేతురు గారికి అపోస్తుల కార్యంలో ఆయనకు కూడా ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనంలో పేతురు గారు ఆ అన్యులని యూదులనికి తేడా ఏం లేదు, అందరూ కూడా ఒకటే. యూదుడని గ్రీసు దేశస్థుడని ఏ భేదం లేదు, క్రీస్తు యేసు ఎదుట అందరూ సమానమని మొట్టమొదటిగా అర్థమైన పేతురు గారికి, అర్థమైన పేతురు ఆదిమకాల సంఘానికి బోధించింది కూడా పేతురే. చాలా అద్భుతంగా ప్రకటించాడు. అదే ఉద్దేశంతో, అదే ఆలోచనతో ఒకానొక సమయంలో అంతియోకియా అనే ప్రాంతానికి వెళ్ళి అన్యులు యూదులు కలిసి ఉన్నప్పుడంట వాళ్ళతో కలిసి పేతురు గారు కూడా భోజనం చేస్తున్నాడు. చెప్పండి, ఏం చేస్తున్నాడు? భోజనం చేస్తున్నాడు. ఈ లోపలనే కొంతమంది యూదులు వచ్చి, పేతురు మనం ఎవరో యూదులమే, యూదులం అయ్యి ఉన్న మనము అన్యులతో ఎలా కలిసిపోతాం, అన్యులతో ఎలా ఏకమైపోతాం, మనం ప్రత్యేకంగా ఉండొద్దా, మనం వారితో కలవడానికి వీలు లేదు అని అన్నారు. ఈ మాటలు ఎప్పుడైతే అన్నారో మరి ఏం జరిగిందో తెలీదు. వాక్యంలో అయితే వాళ్లకు భయపడని రాయబడి ఉంది. పేతురు గారు అంట వాళ్ళ దగ్గర నుండి వెలుపలకు వచ్చేసి యూదులతో పాటు కలిసిపోయాడంట. హల్లెలూయా. ఈ యూదులతో పాటు ఎప్పుడైతే కలిసిపోయాడో ఈ సంగతి కాస్త పౌలయ్య గారికి తెలిసింది, అపోస్తుడైన పౌలు గారికి. ఈయనకు తెలియడం వెంటనే పేతురు గారిని గద్దించేసి ఈడైనా ఒకసారి చదువుతాను చూడండి ఆ మాటలో. గలతీయులకు రాసిన పత్రిక
ఆ మాటలు చదివితే చాలా అద్భుతంగా ఉంటాయి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. అయితే కేఫా అంతియోకియాకు వచ్చినప్పుడు, జాగ్రత్తగా వినండి, అతడు అపరాధిగా తీర్చబడిను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి తిని, ఏలయనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనం చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే ఈయన ఆళ్ళతో కలిసిపోయాడో ఇప్పుడు పేతురు గారిని పౌలు గారు ఎదిరించడం ప్రారంభించారు, లేదా గద్దించడం ప్రారంభించారు. చెప్పండి, ఎవరు గద్దించారు? పేతురుని పౌలు గద్దించారు. చెప్పాలి, ఎవరు గద్దించారు? పేతురుని పౌలు గారు. వాస్తవానికి పౌలు గారి జీవితం వయసు చూస్తే పేతురు గారితో పోల్చుకుంటే చాలా చిన్న వయసే. పౌలు గారు చాలా చిన్నోడే, కానీ పెద్దోడైన పేతురు గారిని ఎదిరించి గద్దించి మాట్లాడుతూ ఉన్నాడు. రోమన్ క్యాథలిక్ భాషలో వీళ్ళిద్దరినంట, జాగ్రత్తగా వినండి, చిన్నప్ప రాయప్ప అని పిలుస్తారంట. చెప్పండి, ఏమని పిలుస్తారో? చిన్నప్ప రాయప్ప. పౌలు అంటే అర్థం ఏంటి తెలుసా? చిన్నవాడు అని అర్థం. పేతురికి కేఫా అనే పేరు ఉంది. కేఫా అనగా రాయి లేదా బండ అని అర్థం. అందుకనే వీళ్ళని చిన్నప్ప అంటేనేమో పౌలు గారు, రాయప్ప అంటేనేమో పేతురు గారు. ఇప్పుడు చిన్నప్ప గారు రాయప్ప గారిని ఎదిరించారు, గద్దించారు, సరి చేయడానికి ప్రయత్నం చేశారు. అంతేకాదు, ఆయన ఎదిరించడంతోనే అపరాధి అని తీర్పు తీర్చేశాడంట. నీవు తప్పు చేశావు అని చెప్పేసి. ఈ సందర్భంలో పేతురు గారు గనక ఒకవేళ పాత స్వభావం గనక పేతురులో ఉంటే, ఆ మలుకు చెవుని తెగ నరికేసాడు చూసారా, అలాంటి ఆ స్వభావం గనక, ఆ లక్షణం గనక ఇంకా పేతురులో అప్పటికాడు ఉంటే పేతురు ఏమని ఉండాలి తెలుసా? ఏమయ్యా పౌలు, నిన్నగాక మొన్న వచ్చావు, నీ వయసు ఎంత, నా వయసు ఎంత, నాతో నీకేంటి, అసలు నువ్వు ఎలా ఉన్నావు నువ్వు చూసుకున్నావా? నీ సంగతి నువ్వు చూసుకో, నాకు చెప్పడానికి వచ్చావా? అసలు నా ఎక్స్పీరియన్స్ అంత ఉందా నీ ఏజు అని అనాలి. యేసు ప్రభుతో పాటు 3.5 సంవత్సరాల పాటు నేను తిరిగాను, నువ్వు తిరిగావా? నాకు చెప్పడానికి వచ్చావు నువ్వు అని అనాలి పేతురు గారు. కానీ వీటిల్లో ఒక్క మాట కూడా పేతురు గారు మాట్లాడలా. చిన్నవాడు గద్దించినా సరే దాన్ని కూడా స్వీకరించి ఇప్పుడు వెంటనే పేతురయ్య గారు అంటున్నాడు, అయినా పౌలు, చిన్నవాడైనా సరే నన్ను గద్దించావు, నాలో ఉన్న తప్పుని చెప్పావు, నేను నీ తప్పును లేదా నువ్వు చెప్పిన దాన్ని అంగీకరిస్తా ఉన్నాను, నేను తప్పును సరి చేసుకుంటున్నానని చెప్పాడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడున్న చాలామంది జీవితాల్లో సేవకుడు కానీ తోటి విశ్వాసులు కానీ ఎవరైనా గనక ఒకవేళ మనల్ని గద్దిస్తే, హెచ్చరిస్తే, సరి చేయడానికి గనక ప్రయత్నం చేస్తే, కొంతమంది విశ్వాసులు మాట్లాడే మాటలు ఏంటో తెలుసా? వాళ్ళు మమ్మల్ని గద్దించడానికి ఎవరండి? మమ్మల్ని గద్దెత్తారా వాళ్ళు? ముందు వాళ్ళు చూసుకోమను, వాళ్ళు సరిగ్గా ఉన్నారా, వాళ్ళు చక్కగా ఉన్నారా, మాకు చెప్పడానికి వచ్చారా అని మాట్లాడేవాళ్ళు లేరా? చాలా మంది ఉన్నారు. లోబడని వారు, ఎదురు తిరిగి మాట్లాడేవాళ్ళు అనేకులు ఉంటున్నారు. ఇంకొంతమందికి ఉంటుంది, కొన్నిసార్లు వీళ్ళు ప్రార్థనకు వచ్చినా, ఆరాధనకు వచ్చినా, దేవుని మందిరానికి వచ్చినా కొన్నిసార్లు ఏమవుతూ ఉంటుందంటే ఆ పాతోడు బయటకు వస్తూ ఉంటాడు అప్పుడప్పుడు కదా. కొన్నిసార్లు కొంతమంది అంటూ ఉంటారు, నేను గనక కూసేపు ప్రార్థన గనక పక్కన పెట్టానంటే ఇక మామూలుగా ఉండదంతే. స్తోత్రం, హల్లెలూయా. అలాంటి లక్షణాలు మనలోకి రాకూడదు. మన పాత స్వభావం, పాత లక్షణాలు, మన పాత అలవాట్లు రిపీట్ అవ్వడానికి వీల్లేదు. మనలో ఒక ప్రత్యేకమైన మారు మనసు అనేది దేవుడే అనుగ్రహించును గాక. ఇక్కడ రాయబడిన మాటలో ముందుగా మనం మార్పు చెందాలి అంటే వాక్యం అనే ఆ గొడ్డలి చేత మనము నరకబడాలి. అప్పుడే మనము మార్పు చెందగలుగుతాం. అందుకని భక్తులు పాడారు కదా, మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది, ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. చప్పట్లు కొడుతూ పాడదామా? మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. హల్లెలూయా. చాలండి, ఈ ట్రాక్ పెట్టే లోపల, మీరు పాడే లోపల మా సమయం అయిపోతుంది. ఇక కుసేపు ఆగితే నా వైపు సాయంత్రం ఆన్లైన్ ప్రేయర్ అని చెప్పి ఇంకా ముగించవని చూస్తారు కొంతమంది. స్తోత్రం, హల్లెలూయా. ముందుకెళ్ళిపోదాం. మొట్టమొదటిగా మనలో మార్పు అనేది కలగాలంటే మనము వాక్యం అనే గొడ్డలి చేత నరకబడాలి. ఇక రెండవదిగా ఏం చేయబడాలని చెప్పాను?
వేరు చేయబడాలి, ప్రత్యేకపరచబడాలి. ఇప్పుడు వాక్యంలో రాయబడిన మాటలు ఏంటంటే, మీరు ఈ లోకానికి మూర్ఖులైన వక్ర జనానికి వేరై ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి, పరిశుద్ధంగా ప్రత్యేకపరచబడిన వారిగా మనమంతా కూడా మారాలి. మనందరికి కూడా గొంగళి పురుగు తెలుసు. గొంగళి పురుగు చూడటానికి ఏమైనా బాగుంటుందా? బాగోదు, చాలా అసహ్యంగా ఉంటుంది, చీదరేస్తుంది, చూడలేం. అలాంటి గొంగలి పురుగే సీతాకోక చిలుకగా మారడానికి అది చేసే పని ఏంటో తెలుసా? ఎవరితో కలవకోకుండా ముందు ప్రత్యేకంగా ఉంటుంది, చుట్టూ చక్కగా గూడు కట్టుకుంటుంది, తిండి తిందో, నీళ్లు తాగదో, చివరికి కనీసం బయటున్న గాలి కూడా లోపలికి రాకుండా అది లోపలే ఉండే ప్రత్యేకంగా ఉండి చివరికి చచ్చిపోయి నూతనమైన ఒక సీతాకోక చిలుకగా మార్చబడుతుంది, లోపల చచ్చిపోద్ది. యేసుప్రభు వారు కూడా చెప్పిన ఉపమానాల్లో ఒక ఉపమానం ఏంటో తెలుసా? గోధుమ గింజ భూమిలో పడి అది చస్తే గానీ అది విస్తారంగా ఫలించదు. బాగా వినండి, ముందు మనం ఏం చేయాలి తెలుసా? చావాలి, చస్తే గానీ ఫలించం మనం. హల్లెలూయా. ముందు మనం చస్తే సెట్ అయిపోతాం అంతే. చావాలంటే ఈ లోకంలో చావు గురించి కాదండి, శరీర చావు గురించి కాదు మాట్లాడుతూ ఉంది. మనలో ఉన్న పాత లక్షణాలు, ఆ పాత స్వభావాలన్నీ కూడా క్రీస్తు ఎదుట అన్ని చచ్చిపోవాలి. అప్పుడే మనము ఒక ప్రత్యేకపరచబడతాం, ఈ లోకానికి వేరుపరచబడిన వ్యక్తులుగా మనం మారతాం. మనలో ఉండవలసిన ఒక ఆలోచన, ఒక ఆవేదన, ఒక రోదన ఏంటో తెలుసా? ఎప్పుడు కూడా అయ్యా ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాను, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తున్నాను, వాక్యాలు వింటున్నాను, ఎన్నో చేస్తున్నాను, కానీ నా జీవితంలో ఎటువంటి మార్పు కూడా రావడం లేదయ్యా. ఎప్పటి నుంచైనా సరే ఇంకా నేను మార్చుకోవడానికి సహాయం చేయండి. నీ వాక్యపు వెలుగులో నాలో ఉన్న ప్రతి అవలక్షణం పోవాలయ్యా. నేను పరిశుద్ధపరచబడాలి, నీ ఎదుట ఒక నిర్దోషమైన వ్యక్తిగా నేను మారాలి. ఈ లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మో నాలో ఏలుబడి చేయడానికి అవకాశం లేదయ్యని ప్రతి క్షణం కూడా ప్రభు ఎదుట మనల్ని మనం చూసుకుంటూ మన జీవితాన్ని మార్చుకోవడానికి మనం ముందుకి వెళ్ళాలి. హల్లెలూయా. కొంతమంది మనసు మార్చుకోవడానికి కాదు కానీ వేరే వేరే వాటి కొరకు ఎంత పట్టుదలగా ఉంటారో, ఎంత గట్టిగా ఉంటారో, మనసు మారడానికి కానీ, జీవితాలు మార్చుకోవడానికి కానీ, హృదయంలో మార్పు అనేది కలగడానికి కానీ అంత ప్రయాసపడరో. దేని కొరకైనా ఎంత కష్టపడతారు, ఎంత పట్టుదల ఉండిద్దో. ఒక చిన్న విషయం చెప్తాను. పట్టుదల అంటే ఇలాగే ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారంట. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇంట్లో కొంచెమే పిండి ఉందంట. చెప్పండి ఎంత? కొంచెమే పిండి ఉంది. ఆ పిండితో భార్య భర్తతో అందంట, అయ్యా కొంచెం పిండి ఉంది, కొన్ని రొట్టెలు వచ్చేటట్టు ఉన్నాయి, బయటికి వెళ్ళి కట్టెలు కొట్టుకుని తీసుకురా అని అందంట. బైబిల్లో స్టోరీ కాదులేండి, ఇది బైబిల్లో తినాలని ఆలోచిస్తున్నారు, కాదు, జాగ్రత్తగా వినండి. అయితే సరే అని చెప్పేసి భర్త కట్టెలు కొట్టడానికి వెళ్ళాడు. కట్టెలు కొట్టుకుని ఇప్పుడు కట్టెలన్నీ కూడా తీసుకుని వచ్చాడు. చక్కగా భార్య ఈ కట్టెలన్నీ కూడా పొయ్యిలో పెట్టి చక్కగా కాల్చిందంట. ఆ ఉన్న పిండికి 5 రొట్టెలు వచ్చినాయి అంట. చెప్పండి ఎన్ని రొట్టెలు వచ్చినాయి? 5 రొట్టెలు వచ్చినాయి. ఇప్పుడు 5 రొట్టెలు రాగానే వెంటనే భార్య అందంట, ఏమండి ఇదిగో ఈ రొట్టెలు వేయడం చాలా కష్టమైన పని, నేను కష్టపడ్డాను, నేను ప్రయాసపడ్డాను, ఇదిగో 3 రొట్టెలు నేను తింటాను, 2 రొట్టెలు నువ్వు తిననందంట. చెప్పండి ఏమంది? 3 రొట్టెలు నేను తింటాను, 2 రొట్టెలు నువ్వు తినానంట. భర్త అన్నాడంట, లేదు అలా కుదరదు, నేను అక్కడికి వెళ్ళి కట్టులు కొట్టుకొచ్చాను, అసలు కష్టపడింది నేను, ప్రయాసపడింది నేను, ఇదిగో 3 రొట్టెలు నాకు ఇవ్వాలి, 2 రొట్టెలు నువ్వు తినాలి. ఏమండి ఎంత గొడవ ఎందుకు? 5 రొట్టెల్లో ఒకదాన్ని చెరిసాగం చేసుకుంటే 2.5 అయిపోతుందిగా. చేయకుండా గొడవ పడతాం ప్రారంభించారు. ఈ గొడవ చినుకు గాలి వాన అయినట్టు ఈ గొడవే పెద్దదైపోయిందంట. అలా పడుతూ నీకు 2 అంటే నాకు 3, నీకు 3 అంటే నాకు 2, ఇలా గొడవ ఆడుకుంటున్నారు, వాదన ఆడుకుంటున్నారు. చివరికి ఒక డిసైడ్ అయ్యారంట. ఏమనంటే, ఇదిగో మనిద్దరం కూడా మంచం మీద పడుకుందాం, చెరుకో మంచం మీద, ఎవరైతే ముందుగా కదులుతారో వాళ్ళకి 2, కదలని వాళ్ళకి 3 అని అనుకున్నారంట. సరే అని చెప్పేసి ఇదేదో బాగుందని చెప్పేసి ఇద్దరు కూడా చెరుకు మంచం మీద పడుకున్నారు. రొట్టెలు ఇద్దరు మధ్యలో పెట్టుకున్నారు, 5 రొట్టెలు. ఇలాగ పడుకున్నారు. రేత్రి అయింది, ఇక లేగోట్ల. భార్య మంచి పంతం మీద ఉంది, భర్త కూడా మంచి పంతం మీద ఉన్నాడు. దేనికోసం?
ఎగస్ట్రా ఒక రొట్టు కోసం. హల్లెలూయా. పంతం మీద ఉండి అలాగే కూర్చుని ఉన్నారు, పడుకుని ఉన్నారు, కదలతలేదు. ఇలా సమయం అవుతా ఉంది, రాత్రి అంతా అయిపోయింది, కనీసం చెయ్యి కూడా కదపలేదంట. లోపల భర్త అనుకుంటున్నాడంట, భార్య ఏమైనా కదిలిందంటావా అని అనుకుంటున్నాడు ఈయన. భార్య ఏమో భర్త ఏమైనా కదిలింటాడంటావా అని ఆయన అనుకుంటుందంట. ఇలా అనుకుంటున్నారు. రాత్రి అంతా అయిపోయింది. ఈ లోపల కాస్త తెల్లారిపోయింది. 5-6 అవుతుంది. బయట ఊళ్ళో జనాలంతా వీళ్ళేం బయటికి రావట్లేదు, లోపల కదలతలేదు అనుకుని బయట వాళ్ళు అనుకుంటున్నారు. 6 అయిపోయింది, బయటికి రాలా. 7 అయిపోయింది, 8 అయిపోయింది, 9, 10 అయిపోతుంది. అరే 10 అయిపోతున్నా అసలు వీళ్ళు బయటికి రావట్లేదు, ఏం చేస్తున్నారు లోపల అని తలుపులు కొట్టడం ప్రారంభించారంట. కనీసం ఇప్పుడన్నా బయటికి లేచి మేము ఎలా పందెం వేసుకుంటున్నామని చెప్పొచ్చుగా. చెప్పలా. ఒకవేళ కదిలితే ఎక్కడ పందెంలో ఓడిపోతామని చెప్పేసి వాళ్ళు కదలతలే, ఇవి కదలతలేదంట. అలాగే ఉన్నారు. అలాగే జరుగుతూ ఉంది. కుసేపటికి వీళ్ళు తలుపులు కొడుతున్నారు. ఎంత కొడుతున్నా తలుపులు తీయట్లేదని చెప్పేసి ఇక బయట వాళ్ళు అంట తలుపులు పగలు కొట్టుకుని లోపలికి వచ్చారంట. అంతే. హల్లెలూయా. లోపలికి వచ్చారు. ఇప్పుడు లోపలికి వచ్చేసి చూస్తూ ఉంటే ఇద్దరిలో ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు కూడా కదలతలా. అరే దేవుడు మాయా, నరుడు మాయా, ఇద్దరిని ఒకే రోజు తీసుకున్నాడా దేవుడు అని అనుకున్నారంట వాళ్ళిద్దరు. వచ్చిన వాళ్ళంతా కూడా ఇక ఏం చేయాలో అర్థం కాక ఇక చక్కగా పాడి రెడీ చేసి ఇక వీళ్ళని తీసుకెళ్ళి ఇక చక్కగా చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చేసేద్దామని చెప్పేసి రెడీ అవుతా ఉన్నారు. మొత్తం రెడీ అయిపోయింది. కనీసం అప్పుడన్నా అరే నాయనా మేము పందెం పెట్టుకున్నావురా, ఇది కాదురా విషయం అని చెప్పాలి కదా. అప్పటికి కూడా చెప్పట్లా. తీసుకెళ్ళి ఇద్దరినే చెరుకోపాడి మీద పొడుకోబెట్టారంట. పొడుకోబెట్టి అప్పుడు లేపుతున్నారు. కనీసం లేపేటప్పుడన్నా చెప్పాలి కదా, నాయనా మేము పందెం పెట్టుకున్నామని. అప్పుడు కూడా మాట్లాడతల్లా. అసలు వీళ్ళకి అర్థం కావట్లా. వీళ్ళు మాత్రం నేనంటే నేను తగ్గేది లేదని ఇద్దరు మంచి పంది మీద ఉన్నారు. ఇక అలా గడుస్తూ ఉంది. ఇక ఇద్దరిని లేపుకుని తీసుకెళ్ళిపోయారు. శ్మశానాన్ని తీసుకెళ్ళిపోయి కట్టెలు పేర్చేసి కట్టెల మీద కూడా ఇద్దరిని పొడుకోబెట్టేసి ఇప్పుడు చక్కగా పైన పేర్చాల్సిన కూడా పేర్చేశారు. కనీసం అప్పుడు కన్నా నాయనా మేము పందెం వేసుకున్నాం, ఇదిగో ఇలా జరిగింది అని అప్పుడు కూడా చెప్పట్లే. హల్లెలూయా. ఇక ఈ లోపల అందరూ వెళ్ళిపోయారంట. ఒక 5 నిలబడ్డారు. సాయంత్రం అయిపోయింది, చీకటి అయిపోయింది. ఇప్పుడు అందరం ఎందుకులేని ఒక 5 ఉండి చివరిగా కాల్చి వెళ్ళిపోదామని ఉన్నారు. ఈ 5లో ఒకటి తీసుకుని ఆ నిప్పుగొరు తీసుకుని భర్త దగ్గర పెట్టాడంట. ఈ లోపల అది మండడం ప్రారంభమైంది. అప్పుడు అన్నాను కదా, ఈ మంట కాస్త ఎక్కువైపోయింది. ఈ మంట ఎక్కువయ్యి కుసేపటికంట కాలు కొంచెం కాలిందంటండి. హల్లెలూయా. కాలు ఎప్పుడైతే కాలిందో ఇప్పుడు అబ్బా కాలు కాలింది అని అన్నాడంట భర్త. వెంటనే భార్య లేచి నిలబడిపోయి, ఏమండి నువ్వు ఓడిపోయావు, ఇదిగో 3 నాకు 2 అక్కడ శ్మశానంలో ఎంతమంది ఉన్నారో 5 ఉన్నారో. వీళ్ళకి అర్థం కావట్లా. ఓరు నాయనో 3 నీకు 2 నాకు అంటున్నారంటే మనల్ని కూడా వీళ్ళు పని చేసుకున్నారు, మనల్ని కూడా తీసుకెళ్ళిపోతారేమోనని చెప్పేసి ఇక వాళ్ళెటోళ్ళడు పొరుగో ఇక ఒక్కడు కనపడలేదంటాడంట. స్తోత్రం. హల్లెలూయా. చూసారా ఏమండి, ఎప్పుడన్నా మార్పు చెందడానికి ఎంత ప్రయాసపడ్డారండి? లేదు. కావాల్సిన అడ్డమైన దరిద్రమైన పంతాలకు మాత్రం పరుగులెడతా ఉంటారు అంతే మనోళ్ళు. వాళ్ళిద్దరూ ఆ సమయం దాకా వెళ్ళారంట. ఎంత పట్టుదలో భక్తుల్లో. హల్లెలూయా. ఈరోజు మనలో రావాల్సింది పట్టుదల దేనికోసమో తెలుసా? మార్పు చెందాలి, నా మనసును మార్చుకోవాలి, నా బ్రతుకును మార్చుకోవాలి. రెండవదిగా వేరు చేయబడాలి. చెప్పండి, ఏం చేయబడాలి? ఒకటి నరకబడాలి, రెండోది వేరు చేయబడాలి. ఇక చివరిగా మూడోది ఏంటో తెలుసా? అంటు కట్టబడాలి. చెప్పండి, ఏం చేయబడాలి? ఎవరితో? మనం ఆరాధన చేస్తున్న యేసయ్యతో అంటుకట్టబడాలి. దేవుడిచ్చిన వాక్యంతో అంటుకట్టబడాలి. పరిశుద్ధాత్మ అనుభవంతో అంటుకట్టబడాలి. సేవకునితో అంటుకట్టబడాలి. సంఘంతో అంటుకట్టబడాలి. యేసయ్యతో అంటుకట్టబడితే ఏం జరిగిద్ది? యేసయ్య ఎలా ఉన్నాడో మనం కూడా అలా మారిపోతాం. వాక్యంతో అంటుకట్టబడితే ఏం జరిగిద్ది? వాక్యం ఎలా ఉందో మనం కూడా అలాగే మారిపోతాం. కొంతమంది సంఘానికి అంటుకట్టబడరు. సంఘంలో నేను వెళ్ళి ఆదివారం వెళ్తే సరిపోద్దులే అని అనుకునే విశ్వాసులు కూడా చాలా మంది ఉన్నారు. చాలా జాగ్రత్తగా గమనించండి. నీకు సంఘం ఏదో ఆదివారం ఒక్కరోజే గుర్తు రావడం కాదు, ప్రతిరోజు సంఘం గురించి ఆలోచించాలి. సంఘము కొరకు ప్రతిరోజు కూడా ప్రార్థన చేయాలి. సంఘంతో అంటుకట్టబడిన అనుభవాల్లోకి నడిపించబడుదుముగాక. ఆమేన్. హల్లెలూయా.
ప్రతి ఒక్కరం కూడా సంఘంతో అందరం సహవాసంలో అంటుకట్టబడాలి. ఆదిమకాల సంఘంలో వాళ్ళంతా కూడా చేసిన పని ఏంటో తెలుసా? అందరూ అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎలా ఉన్నారో ఒకసారి నాతో కలిసి మరి చెప్పండి. అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును అప్పుడప్పుడు ఉన్నారు. అవునా? ఎడతెగకు ఉన్నారు. కొంతమంది అప్పుడప్పుడు ఉంటున్నారు. ఎప్పుడు? ఆదివారానికి ఒకసారి, లేదా ఇంకొంతమంది సంస్కారాలకు ఒకసారి. కాదండి, తప్పు. మన సంఘంతో ఉన్న సహవాసం, ఐక్యత ప్రతిరోజు చక్కగా సంఘంతో మనము అంటుకట్టబడిన అనుభవాల్లోకి రావాలి. ఎందుకు? యేసయ్యతో అంటుకట్టబడితే ఏం జరుగుతుంది? చివరిగా ఒక వచనాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, త్వరగా చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. అటువలే ప్రభుతో కలుసుకొనువాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. ఒకసారి అందరు చెప్పండి. ప్రభుతో కలుసుకొనువాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. ప్రభువుతో కలుసుకోవడం అంటే ఆయనతో అంటు కట్టబడటమే. ఇంతకీ ప్రభువుని కలుసుకోవాలంటే ఎలా కలుసుకోగలుగుతాం? 1 ప్రార్థన ద్వారా, 2 వాక్యం ద్వారా, 3 సంఘ సహవాసం ద్వారా. ఇవి మనం ప్రభువుతో కలుసుకోవడానికి ఉన్న ఆప్షన్స్. వీటిలో దేనితో ద్వారా కలుసుకోవచ్చు. అయితే అలా మనం ప్రభువును కలుసుకోగలిగితే, ప్రభువుతో అంటు కట్టబడితే ఏమవుతాం తెలుసా? ఏకాత్మ అయిపోతాం. చెప్పండి, ఏమైపోతాం? అంటే ప్రభువు ఎలా ఉన్నాడో మనం కూడా అలా మారిపోతాం. మన లక్షణాలు, మన అలవాట్లు, మన మాటలు, మన ప్రవర్తన, మన స్వభావం, మన క్రియలు A to Z యేసయ్య ఎలా ఉన్నాడో డిటో కాపీగా మనము మార్చబడతాం. అలా మార్చబడాలంటే యేసయ్యతో మనము అంటు కట్టబడాలి, ఆయనతో కలిసిపోవాలి, ఆయనతో ఏకమైపోవాలి. ప్రతిరోజు కూడా ప్రార్థన చేసే విషయంలో, వాక్యం చదివే విషయంలో, సంఘ సహవాసంలో, అన్ని విషయాల్లో ఎవరైతే క్రమంగా ఉంటారో వాళ్ళు దేవునితో అంటు కట్టబడతారో, ఏకాత్మగా మార్చబడతారు. హల్లెలూయా. ఈరోజు ఒక క్రైస్తవుని జీవితంలో మార్పు కలగాలంటే ఏం చేయాలి? 1 నరకబడాలి, 2 వేరు చేయబడాలి, 3 అంటు కట్టబడాలి. యెషయాతో దేవుడు మాట్లాడుతా ఉన్నాడయ్యా, ఈ ప్రజలందరూ కూడా నిత్యం వింటున్నారయ్యా, కళ్ళతో చూస్తూ ఉన్నారు, హృదయంతో గ్రహిస్తూ ఉన్నారు, కానీ వారి మనసులను మార్చుకోవడం లేదయ్యా, మార్పు చెందడం లేదు. వారిలో ఒక సరి అయిన క్రమమైన మార్పు అనేది రావడం లేదు. ఇక్కడ కూర్చున్న మనల్ని చూసి కూడా దేవుడు ఆ మాట మాట్లాడకుండును గాక. మనందరం కూడా మార్పు చెందాలి, మారు మనసు పొందాలి. ప్రతి ఒక్కరిలో కూడా పరిపూర్ణమైన మార్పులు రావాలి. చివరిగా ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నేను మారిపోయాను అని అప్పటికి అనుకోవద్దు. ఏమనుకోవద్దు? నేను మారిపోయానని ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే మనం మారింది కొంతే, మారాల్సింది ఇంకా చాలా ఉంది. ప్రతి ఒక్కరిలో కూడా ఎన్నో మార్పులు రావాలి. ఆ మార్పులన్నీ కూడా దేవుడే అనుగ్రహించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మనందరి వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.